ఖచ్చితమైన రోగ నిర్ధారణకు సమర్థవంతమైన చికిత్స ప్రణాళికలలో పెథాలజీ కీలకమని కాన్ఫరెన్స్ ద్వారా యువ వైద్యులు నూతన మెలకువలు తెలుసుకుంటారని, అందుకే వైద్య రంగంలో పరిశోధకులను ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎందుకు ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజ్ యందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల ఏపీ పాథ్కాన్ 2025ను ఉపకులపతి జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్ కు ఐఏపీఎం ప్రెసిడెంట్ డాక్టర్ నీరజ మైరెడ్డి అధ్యక్షతన వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపకులపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్య విద్యా రంగంలో నూతన టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్నామని, అందుకు అనుగుణంగా పరిశోధకులను ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కేఎంసీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్, ఏపీ పాథ్కాన్ ఆర్గనైజింగ్ చైర్మన్ పాథాలజీ విభాగం అధిపతి డాక్టర్ బాలేశ్వరి మాట్లాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ వీసీ డాక్టర్ ఏవి కృష్ణమరాజు, ఐఏపీఎం సెక్రటరీ డాక్టర్ మారుతి, ఐఏపీఎం అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాసులు, ట్రెజరర్ డాక్టర్ కుమార్ రాజు, విభాగాధిపతి డాక్టర్ పివి రమణబాబు, వివిధ కళాశాల అకాలజీ విభాగపు ప్రొఫెసర్లు, అసోసియేషన్లు రాజా విభాగాధిపతి డాక్టర్ పివి రమణబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు మెడికల్ ఎక్సలెన్స్ లో మేము బాగా ఎక్స్పెక్ట్ చేయాలని లంగ్ లీజన్స్ మెయిన్గా పెట్టుకొని తరువుగా వాళ్ళు నేర్చుకోవాలని మెయిన్గా మీడియాస్ లంగ్ లీజన్స్ పెట్టాము ఈ కాన్ఫరెన్స్లో. సో మేము ఏపీ పాథ్కాన్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. సో 12th, 13th, 14th ఫ్రైడే, సాటర్డే, సండే 2 days కాన్ఫరెన్స్ అండి, 1 day వర్క్షాప్. మొత్తం కాన్ఫరెన్స్ అంతా లంగ్ పెథాలజీ మీద. పెథాలజీ అనేది మెడికల్లోనే ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది, సర్జరీస్ వాటన్నిటికీ. సో అట్లాంటి వాటిలో క్రిటికల్గా లంగ్, మీడియా, స్టీనల్ పెథాలజీ మీద ఎక్కువ ఎంఫసిస్తో ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి చీఫ్ గెస్ట్గా మన వీసీ చంద్రశేఖర్ సార్ అనిపించాము. సార్ వచ్చారు. సార్ వచ్చి సార్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని చెప్పారు. చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని చెప్పారు. సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా బాగా చేయాలని చూస్తాం. దీని నుంచి దాదాపు ఆల్ ఓవర్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ దాదాపు 600 యంగ్ బడ్డింగ్ పెథాలజిస్ట్స్ వాళ్ళ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది ఇదంతా. ఈవెన్ చాలా మంది సీనియర్ ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ 200 సీనియర్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ద స్టేట్ వచ్చారు.